42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలో అడుగు పెడుతూ దిగ్విజయంగా ఇన్ని టర్ములు కంప్లీట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి అందరూ శుభాకాంక్షలు ఇస్తున్నారయ్యా. ఎందుకనంటే దగ్గర 42 సంవత్సరాల పార్టీ నిలబడుడంటే చిన్న ముచ్చట కాదు. అన్నగారు ఎన్టీ రామారావు గారు 1982లో ఈ స్టార్ట్ చేసినటువంటి పార్టీ ఇప్పటికీ 42 సంవత్సరాలను పూర్తి చేసుకొని మహానాడు ఏదికగా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లు ఘనంగా జరగబోతున్నాయి మే నెల. మరి దాని గురించి అని చెప్పి పురాణ వార్తను సంబరంగా తీసుకొచ్చిన మీరు కూడా చూడండి. ఇక తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాలలో నిజంగానే చరిత్రను తిరగరాసిన పార్టీ చెప్పాలి. ఇక 29వ తారీఖు మార్చిన ఈ పార్టీ పుట్టి 42 సంవత్సరాలు పురాగా చేసుకొని 43 సంవత్సరంలకు అడుగు పెట్టబోతున్న సందర్భంగా చాలా మంది అద్భుతంగా ప్రసంగాలు చేసుకుంటా, ట్వీట్లు ఇచ్చుకుంటా, పోస్టులు పెట్టుకుంటా తెలుగుదేశం పార్టీకి శుభాకాంక్షలు అయితే చెప్తున్నారు అయ్యా. ఇక రాబోయే మే నెల తెలుగుదేశం పార్టీ మహానాడు ఎంతో ఘనంగా నిర్వహణ చేసేటందుకు ఇప్పటిసుందే భారీ కసరత్తులు గట్టిగానే ఏర్పాట్లు చేస్తున్నదయ్యా తెలుగుదేశం పార్టీ. ఇక తెలుగుదేశం పార్టీ మహానాడు అంటేనే ఎంత స్పెషల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఎట్టుంటాయో ప్రత్యేకంగా చెప్పాలన్నా ఒక ట్రెండ్ సెట్ చేసినది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ పండుగ సంబరాలు. అయితే ఈసారి మహానాడు టీడీపీకి ఎంతో ప్రత్యేకంగా మారబోతున్నది. 2019 నుంచి 2024 మధ్యలో టీడీపీకి ఎన్నో రకాల సవాళ్ళు ఇబ్బందులు బాగానే ఎదుర్కొన్నారయ్యా ఇల్లు. అయితే షిర్పు 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచినటువంటి ఆ పార్టీ వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిడికి టార్గెట్కి ఎంత నరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పడ్డ అవమానాలు ఎన్నో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరమే లేదు. ఒక దశలో ఏకంగా పార్టీ పెద్ద చంద్రబాబును అరెస్టు చేసుడుతోనే టీడీపీ అతిపెద్ద సంక్షోభంలో పడ్డదనే చెప్పాలి. అయితే అరెస్టునే విజయానికి మెట్లుగా మలుసుకొని వీర విహారం చేసిందయ్యా. 164 సీట్లతోనే కూటమితోనే విజయం సాధించింది. ఇట్లా గత 10 నెలల సంధి ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు పాలన కొనసాగిస్తున్నదయ్యా. ఇక చంద్రాల సారు 4వసారి సీఎంగా బాధ్యతలను చేతబట్టిండు. ఇక నారా లోకేష్ సార్ అయితే మస్తు దూకుడు మీద ఉన్నాడు. కీలక శాఖలను అన్ని దగ్గరుండి చూసుకుంటా కొడుకంటే ఇట్టుండాలే బాపుకు తగ్గ కొడుకు అన్నట్టుగానే మెదులుతున్నాడయ్యా నారా లోకేష్ సారు. 10 మందితో తిరగటమైనా, 10 మందితో మాట్లాడమైనా, నాయకులతోని మీటింగ్లైనా, పబ్లిక్తోని మమేకమైనా కూడా అన్ని చంద్రాల సారు ఆలోచనలన్నీ పునిగి ఉచ్చుకొని మంచిగా పని చేస్తున్నాడు అయ్యా. మస్తు సంతోషం అనిపిస్తున్నది లోకేష్ సార్ను చూస్తేనని చెప్పి ఇప్పటికే కితాబుల వెలువలైతే గట్టిగానే వస్తున్నాయి. ఇక ఏదేమైనా కానీ ఈసారి మాత్రం చంద్రాల సారు 43వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడును మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహణ చేసేందుకు భారీ ఎత్తుకునే ఏర్పాట్లు చేస్తున్నారట.